ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. మాట్లాడిన మాటలు ఇక్కడ చెప్పలేను, ఓపెన్ చెప్పలేను. మీ గురించి మాట్లాడిన మాటలు, మీ గొప్పతనం గురించి, మీ ధైర్యం గురించి, మీ సాహసం గురించి వాళ్ళు చెప్పిన మాటలు చెప్పలేను, ఓపెన్ చెప్పలేను. అందుకే మైక్ పెట్టద్దని అవసరానికి ఇంటర్లో కూర్చుందాం అనుకున్నాను. ఇంటర్లో కూర్చునే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ అన్ని విషయాలు, మంచి మంచి విషయాలు చెప్తాను మీ గురించి తెలంగాణ సమాజం ఎవరు. నేను అంతమంది కార్యకర్తలు మీకోసం ఎందుకు వచ్చారో ఆలోచించండి. ప్రతి కార్యకర్త కూడా ఇవాళ మీకోసం వచ్చేది. అంటే మీ అందరికీ మేము అండగా ఉన్నామని చెప్పినట్టు మాత్రం వచ్చింది. ఎవరైతే ఇతర ప్రాంతాలకు పోయారు వాళ్ళందరినీ రప్పించడానికి కార్యకర్తలు వచ్చారు. చర్చ జరిగించాల్సిన కానీ చాలా మంది వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళట కదా, వాళ్ళ ఇల్లు అట్నే ఉన్నాయంట కదా, కొన్ని ఆస్తులు అమ్ముకోలు వెళ్ళట కదా. తిరిగి మళ్ళా ఈ ప్రాంతమే ఒక శక్తివంతమైన ప్రాంతం, ఇక్కడనే హిందువులకు రక్షణ ఉంటుందని చెప్పి ఒక సంకేతం ఇవ్వడానికి మాత్రమే నేను కార్యక్రమం చేస్తాను. నేను మీ అందరికీ భరోసా అవసరం లేదు. అందరూ కష్టపడి ధర్మం కోసం పనిచేస్తారు. ఎంతమంది దాడులు ఉన్నాయి, ఎంతమంది జరిపారు, ఎంతమంది కేసులు ఉన్నాయి, ఎంతమంది వాళ్ళ కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి మీరు 2 రోజులు కష్టపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. ఇంకా 2 సంవత్సరాలు కష్టపడుతున్నారు. ఏ వచ్చింది మెజార్టీ ఎక్కువ వాళ్ళది, మనం గెలుస్తామా, మహిళగా తీసేయాలి. అది మహిళగా తీసేయాలి. ఎక్కడ పోటీ చేసినా మన ఓటు బ్యాంక్ దమ్మే దొరికిపోతారు. గెలుపు ఓటరు ముఖ్యం కాదు, గెలవాలని ఉండాల్సిందే. కానీ మన ఓటు బ్యాంక్ దమ్మెంతో మనం చూపిస్తాం. ఓటు బ్యాంక్ కోసం మన ఓటు బ్యాంక్ తయారు చేసేదానికి పనిచేస్తాం మాత్రమే నిజమైన సమర్థం. దమ్మ కోసం పనిచేస్తాం. నేను గెలుస్తూనే పోటీ చేస్తా, నేను గెలవకుండా టికెట్ వద్దు అన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. ఉమామైన 2 పోటీ చేయాలి గెలుస్తారన్న, ఉమామైన గెలుస్తారు కూడా. రెండు పోటీ చేయాలి. జిట్టు పోలీసు అనేక గెలిచి కష్టపడకూడదు. గెలిచిందా లేదా అంటే గెలవడం మన ముఖ్యం, దాని ఉద్దంగా లేవాలి. దాంతోపాటు గెలిచినా గెలవకుండా అదే మన సమాజం యొక్క సంఘటిత శక్తులు అంత చాటలు అనుకుంటాం. మనం ఒక్కసారి మన ఓటు బ్యాంక్ కమ్మేది చూపిద్దామని చెప్పి ఆ ఆలోచన వస్తాను. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి చెప్తాను. నా పిల్లలు తెలుసు అనుమానం లేదు కదా. దానికి వచ్చినాక ఎవరికి న్యాయం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది కదా. ఎవరి కోసం పనిచేస్తారు, ఎవరు ధర్మం కోసం పనిచేస్తారు, ఎవరు పాత బస్సులు ఆ ప్రాంతంలో సమాజం కోసం పనిచేస్తారో తెలుస్తుంది కదా. చెప్పిన మాటలు చెప్పలేను, ఓపెన్ చెప్పలేను. అందుకే మైక్ పెట్టద్దని అవసరానికి ఇంటర్లో కూర్చుందాం అనుకున్నాను. ఇంటర్లో కూర్చునే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ అన్ని విషయాలు, మంచి మంచి విషయాలు చెప్తాను మీ గురించి తెలంగాణ సమాజం ఎవరు. నేను అంతమంది కార్యకర్తలు మీకోసం ఎందుకు వచ్చారో ఆలోచించండి. ప్రతి కార్యకర్త కూడా ఇవాళ మీకోసం వచ్చేది. అంటే మీ అందరికీ మేము అండగా ఉన్నామని చెప్పినట్టు మాత్రం వచ్చింది. ఎవరైతే ఇతర ప్రాంతాలకు పోయారు వాళ్ళందరినీ రప్పించడానికి కార్యకర్తలు వచ్చారు. చర్చ జరిగించాల్సిన కానీ చాలా మంది వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళట కదా, వాళ్ళ ఇల్లు అట్నే ఉన్నాయంట కదా, కొన్ని ఆస్తులు అమ్ముకోలు వెళ్ళట కదా. తిరిగి మళ్ళా ఈ ప్రాంతమే ఒక శక్తివంతమైన ప్రాంతం, ఇక్కడనే హిందువులకు రక్షణ ఉంటుందని చెప్పి ఒక సంకేతం ఇవ్వడానికి మాత్రమే నేను కార్యక్రమం చేస్తాను. నేను మీ అందరికీ భరోసా అవసరం లేదు. అందరూ కష్టపడి ధర్మం కోసం పనిచేస్తారు. ఎంతమంది దాడులు ఉన్నాయి, ఎంతమంది జరిపారు, ఎంతమంది కేసులు ఉన్నాయి, ఎంతమంది వాళ్ళ కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి మీరు 2 రోజులు కష్టపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. ఇంకా 2 సంవత్సరాలు కష్టపడుతున్నారు. ఏ వచ్చింది మెజార్టీ ఎక్కువ వాళ్ళది, మనం గెలుస్తామా, మహిళగా తీసేయాలి. అది మహిళగా తీసేయాలి. ఎక్కడ పోటీ చేసినా మన ఓటు బ్యాంక్ దమ్మే దొరికిపోతారు. గెలుపు ఓటరు ముఖ్యం కాదు, గెలవాలని ఉండాల్సిందే. కానీ మన ఓటు బ్యాంక్ దమ్మెంతో మనం చూపిస్తాం. ఓటు బ్యాంక్ కోసం మన ఓటు బ్యాంక్ తయారు చేసేదానికి పనిచేస్తాం మాత్రమే నిజమైన సమర్థం. దమ్మ కోసం పనిచేస్తాం. నేను గెలుస్తూనే పోటీ చేస్తా, నేను గెలవకుండా టికెట్ వద్దు అన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. ఉమామైన 2 పోటీ చేయాలి గెలుస్తారన్న, ఉమామైన గెలుస్తారు కూడా. రెండు పోటీ చేయాలి. జిట్టు పోలీసు అనేక గెలిచి కష్టపడకూడదు. గెలిచిందా లేదా అంటే గెలవడం మన ముఖ్యం, దాని ఉద్దంగా లేవాలి. దాంతోపాటు గెలిచినా గెలవకుండా అదే మన సమాజం యొక్క సంఘటిత శక్తులు అంత చాటలు అనుకుంటాం. మనం
ఒక్కసారి మన ఓటు బ్యాంక్ కమ్మేది చూపెడతామని చెప్పి ఆ ఆలోచన వస్తాను. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు, నా ప్రజలకు తెలుసు. అనవరం లేదు కదా దానికి. వచ్చినాక ఎవరికి న్యాయం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది కదా. ఎవరి కోసం పనిచేస్తారు, ఎవరు ధర్మం కోసం పనిచేస్తారు, ఎవరు పాత బస్సులు అనే ప్రాంతంలో సమాజం కోసం పనిచేస్తారో తెలుసు కదా. ఒక్కరు గుర్తు చూసుకోరు అందరూ కూడా. అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ న్యాయం చేస్తుంది మీకు. స్టార్ట్ చేస్తాం సార్. ఒక్కటే నిమిషం స్టార్ట్ చేస్తాం. మీడియాకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళండి దయచేసి. వెనకాల ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. వెంకటరమణ గారు అందరు సైలెంట్గా ఉండాలి. వెంకటరమణ గారు డిస్టర్బ్ చేయకుండా. రామన్న సైలెంట్గా ఉంచండి అందరు ప్లీజ్, తొందరగా. ఇప్పటికి ఆలస్యమైంది. చెప్పేసి ఎవరు రానివద్దు ఇక్కడికి. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఉదయం స్వాగతం పలుకుతూ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పరమేష్ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి యొక్క ప్రజా సంగ్రామ యాత్ర 2వ రోజు పూర్తి అయిపోయింది. 2 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం హైదరాబాదు పాత నగరం అనుకోండి, ఇంచుమించుగా గోల్కొండ దగ్గర ఉన్నటువంటి యొక్క బాపు ఘాట్ ప్రాంతంలో మనం ఈరోజు సంజయ్ గారి పాదయాత్ర మొదలవుతుంది. ఈ 2 రోజుల అనుభవాలను మీతో షేర్ చేసుకోవడానికి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీతో మాట్లాడడానికి ఈరోజు బండి సంజయ్ గారు మనతో మీడియా సమావేశం మాట్లాడతారు. వారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. శ్రీ గరికపాటి మోహన్ రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు. శ్రీ సురేష్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, వరంగల్ జిల్లా. విధంగా స్వామిగౌడ్ గారు బీజేపీ ఎమ్మెల్సీగా పనిచేశారు, సీనియర్ బీజేపీ నాయకులు. శాసన మండలి చైర్మన్ కూడా పనిచేశారు. శ్రీ మనోహర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ యొక్క 35 రోజుల ఈ మొదటి విడత సంగ్రామ యాత్రకు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలోనే మన సంగ్రామ యాత్ర ముందుకు పోతుంది. సో ఉమారాణి గారు ఈ ప్రాంతం వారే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఈ సన్ ఆఫ్ ది సాయిల్ అంటూ ఈ ప్రాంతానికి చెందినటువంటి డాక్టర్ ఆఫ్ ది సన్ శ్రీ మన రాకేష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గీతామూర్తి గారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. మిగతా సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. పాల్వాయి రజని గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సంగప్ప గారు సీనియర్ జర్నలిస్టు, మాతో పాటు కలిసి ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి వారు. బండి సంజయ్ గారిని ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ప్రజా సంగ్రామ యాత్ర మొన్న ప్రారంభించడం జరిగింది. ప్రారంభం ఏ విధంగా జరిగిందో మీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసింది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేసే విధంగా సహకరించిన మీడియా మిత్రులందరికీ, సిబ్బందికి, యాజమాన్యాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. మొన్న ప్రారంభమైన పాదయాత్ర నిన్న రాత్రి 2 గంటల వరకు కొనసాగింది. పాదయాత్ర చేస్తుంటే చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు, మహిళలు, పెద్ద మనుషులు చాలా మంది, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇంటి నుంచి వచ్చి మంగళారతులు ఇచ్చి శాలువలు కప్పి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తుంటే నిజంగా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు ఏ విధంగా ఎంత విశ్వాసం నమ్మకవుతున్నారో ఇలా ఈ యాత్రకు వచ్చినటువంటి ప్రజల ద్వారా తెలుస్తా ఉన్నది. ఇక్కడ పోయినా కూడా
సమస్యలు చెప్తా ఉన్నారు. రాత్రి 2 అయినా నిన్న రాత్రి 1 అయినా కూడా స్వాగతమవుతున్న గల్లీ ఒక ఏరియా అన్నది చిన్న బజార్ పెద్ద బజార్ పోతే అసలు ప్రజలు స్వచ్ఛందంగా అందరూ కుటుంబ సభ్యులతో సహా పూలవర్షం కురిపిస్తా ఉన్నారు. వెంటనే కిందకు వచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. ఈ కామన్గా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ముందే పోయి పూలు కొనిచ్చుడు, ముందే పోయి ఆరతి ఇమ్మని చెప్పుడు, సినిమా సెటప్ లెక్కనే చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. నిన్న భారతీయ జనతా పార్టీ మొన్న ప్రారంభించిన యాత్ర తర్వాత నిన్న రాత్రి వరకు కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. దాని ప్రధాన కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన కొనసాగుతున్నది. కనీసం పేద ప్రజల నుంచి పట్టించుకోని పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. అవినీతిమైనటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఒక కుటుంబమే రాజ్యం వెళ్తున్నది. ఒక వర్గానికే కొమ్ము వేసినటువంటి ఒక దుర్మార్గ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సమస్యలు ఇక్కడ ఉన్నాయి. పేదల బతుకులు బర్బాదైపోతున్నాయి. పేదల గురించి ఆలోచించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పి ప్రజలు ఆవేశంతో ఒక బాధతోని ఒక ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నాకు మెడల్ వంచే పార్టీ భారతీయ జనతా పార్టీని భావించడం వల్లనే ప్రజలు ఈ స్థాయిలో ఇలా ఆదరిస్తున్నారంటే నిజంగా మాకు ఒక విశ్వాసం ఏర్పడేది. ఇంకా మాలో పట్ల ఆలోచన వచ్చింది. ప్రజలు ఇంత నమ్మకంతో ఉన్నట్టు 80% ప్రజల కోసం కొట్టాలని చెప్పి ఎక్కడ పోయినా కూడా డబుల్ బెడ్రూమే. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకము దేశవ్యాప్తంగా నిలువ నీడలేని పేదలకు ఇల్లు కట్టాలనుకున్నాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టిస్తే మోడీ గారి పేరు వస్తుందని చెప్పి దాన్ని డబుల్ బెడ్రూమ్ అని మార్చేయండు. పార్లమెంట్ లో స్పీచ్లు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి. కానీ కేంద్రము రెండు లక్షల ఇళ్లను 2 లక్షల పైగా ఇళ్లను శాంక్షన్ చేసింది తెలంగాణ రాష్ట్రానికి. 2 లక్షలకు పైగా ఇళ్లను శాంక్షన్ చేసి దానికి అనుగుణంగా 1,40,000 వీటి కోసం విడుదల చేస్తే మంజూరు చేస్తే దానిలో ఇప్పటికే ఇలా గతంలో లబ్ధిదారుల లిస్టు కావాలని చెప్పి అడిగింది కేంద్ర మంత్రి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్నిళ్ళు కట్టించారో ఆ లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో దృష్టి తీసుకొస్తే ఇంతవరకు ఆ లబ్ధిదారుల జాబితాను ఇస్తలేడు. ఇంతవరకు ఇస్తలేదు లబ్ధిదారుల జాబితా. అరే జాబితా ఇవ్వండి, మళ్ళీ మేము ఇంకా అదనంగా చాలా రాష్ట్రాలకు మేము ప్రధానమంత్రి ఆవాస్ ఇండియన్ కేటాయించాం. మేము ఇంకా ఇవ్వడం సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు కూడా లబ్ధిదారుల లిస్టు ఇస్తలేరు. మరి లబ్ధిదారుల లిస్టు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకు ఇస్తలేదంటే అసలు ఇండ్లే అసలు ఎవరు కేటాయించలే. కేంద్రం ఇచ్చిన నిధులు మాత్రం దొబ్బిపోయిన అయిపోయాయి. ఆ కట్టే ఇళ్లలో కూడా ఉండే పరిస్థితి లేదు, అన్ని ఊరుతున్నాయి. మనం చూస్తే చాలా సందర్భంలో మీడియానే బయట తీసుకొచ్చింది. ఒక భయం సాధించిన ప్రజల పట కాంట్రాక్టర్ల కమిషన్ కోసం ఇల్లు కడుతుంది తప్ప కనీసం నాణ్యత గురించి ఇంతవరకు కనీసం పరిశీలించిన దాఖలాలు లేవు. నాణ్యత విషయంలో చేయించుకునే దాఖలాలు లేవు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లను కేటాయిస్తే లబ్ధిదారుల జాబితా ఏమంటే ప్రభుత్వానికి అభ్యంతరమైంది, ఇవ్వడానికి అభ్యంతరమైంది. కాబట్టి ఎక్కడ ఇళ్లను కేటాయించలే, కేవలం పేపర్లకు మాత్రమే బయట పబ్లిసిటీ కోసం మాత్రమే నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇతర రాష్ట్రాలు చూడండి, మహారాష్ట్రలో 70,000 ఇళ్ళు 60,000 ఇళ్ళు సంవత్సర కాలంలో పూర్తి చేసి
గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సర కాలంలో పూర్తి చేసి ఒకే రోజు గృహప్రవేశం చేశారు. ఒకే రోజు. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకొని గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మరి నిజంగా దీన్ని కష్టపడి పనిచేస్తున్నాం, నిజంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామా, ఎంతమందికి ఇచ్చినాం, ఎంతమందికి ఇవ్వబోతున్నాం అని చెప్పి కనీసం పట్టించుకున్న దాఖలాలు ఇక్కడ కేంద్ర నిధులు మాత్రం ఈయన వాడుకున్నాడు. ఆయన మాత్రం చాలా మంది అంటున్నారు నిన్న గొల్లకొండ పోతే బోజాగుట్టల ప్రజలు అడిగారు, నేను బోజాగుట్ట సంబంధించిన సమస్యను అడిగారు. 40 ఎకరాల స్థలం అది. 40 ఎకరాల స్థలంలో మేము ఇల్లు నిర్మించుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు వచ్చి మా ఇళ్ళని ఖాళీ చేయించారు. వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం మీకు అని చెప్పన్నారు, నష్టపరిహారం ఇస్తామని చెప్పన్నారు. ఇన్ని రోజుల ఇప్పటికీ కనీసం బోజాగుట్టలో ఉన్నటువంటి మా ఎవ్వరు కూడా నిలువ నీడ లేకుండా ఇలా బయటకు వచ్చాం. ఒక్క నెలలో పాటు కిరాయి ఉండండి, మీరు కనీసం ఒక నెల 2 నెలలు కిరాయి ఇవ్వండి, కిరాయి ఉంటే తర్వాత మీకు ఇల్లు ఇస్తామని చెప్తే కూడా వాళ్ళందరూ ఈ మాయమాటలు నమ్మిపోయి ఉంటే ఇప్పటికీ వాళ్ళకి ఇల్లు వాళ్ళ బతుకులు నిర్వహణ అయిపోయినాయి. ఇప్పుడు కూడా కిరాయి కట్టలేని పరిస్థితి వాళ్ళు అడుగుతున్నారు. ఇలా ముఖ్యమంత్రి ఏమో ఫోటో తీసుకొస్తాం, ముఖ్యమంత్రి ఏమో గడి కట్టుకున్నాడు. 100 రూపాయల గడి, 100 రూపాయల గడి 100 కోట్లు ఖర్చు కట్టుకున్నావు నువ్వు. ఇలా బోజగుట్టలో పేదలు ఇల్లు లేకుండా వాళ్ళకి ఇల్లు ఇస్తాను నువ్వే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళను వాళ్ళు పోయి కిరాయి ఉంటున్నారు, కిరాయి కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉన్నది. ఏం చేశావు? నీ పార్టీ నాయకులు, ఎంఏ పార్టీ నాయకులు కలిసి ఆ జాగలను కబ్జా చేసుకొని అలా ఫంక్షన్ హాల్ కడుతున్నారు, విల్లాస్ కడుతున్నారు. ఈ సొసైటీ ఆ సొసైటీ అని చెప్పి వాళ్ళకి ఎందుకు తీసుకోవడం జాగలు? మీరు 40 ఎకరాల భూమిని ఖాళీ చేయండి, ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ అన్ని ఇక్కడనే నిర్మిస్తాం అందరి. ఎన్నో వేలు ఇప్పుడు లెక్కన సరిగ్గా లెక్కది, ఎన్నో వేల డబుల్ బెడ్రూమ్లు ఇదే ప్రాంతం నిర్మిస్తాము, దానిలో మీకు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పినాక మాటలు నమ్మి సరే మాకు డబుల్ బెడ్రూమ్ వస్తాయి, మాలాంటి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ వస్తాయని చెప్పి నమ్మి వాళ్ళ బోజగుట్టని ప్రజలు ఖాళీ చేస్తే వాళ్ళ పరిస్థితి అంటే కనుక సొసైటీలకు ఇస్తున్నారు. ఒకరికి ఎంఎం పార్టీ దోసుకోబోతున్నాడు, పార్ట్నర్షిప్ అవుతుంది. మళ్ళీ ఇద్దరు పార్ట్నర్షిప్, టీఆర్ఎస్ ఎంఎం పార్టీ పార్ట్నర్షిప్. వాళ్ళు ఇంకోటి ఒక్కరు దోసుకోవద్దు, పోకపోగా వీడిని వాడిని ఉంచాలి, వాడిని వీడిని ఉంచాలి. కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నేను అర్బన్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాలు ప్రశ్నించిన, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశ్నించిన. మీరు 1,00,000 ఇల్లు కట్టించామన్నారు, 50,000 ఇల్లు కట్టించామన్నారు. మీరు ఎన్ని కట్టించారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ నోటి ద్వారా వచ్చిన మాట ఏంటంటే అర్బన్ లో 8,000 ఇళ్లను మాత్రమే కట్టించామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు. రికార్డ్ అయింది ఇది, రికార్డ్ అయింది ఇది. 8,000 ఇళ్లు మాత్రమే అర్బన్ లో కట్టించావు నువ్వు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం. మరి దీనికి ఎన్నికలు వస్తేనే పోతాడు, ఒక 2 పట్టాలు ఇస్తాడు, మళ్ళా ఓట్లు వేస్తేనే టీఆర్ఎస్కి ఓటు వేస్తేనే డబ్బులు పెట్టమంటాడు. ఇది ఈ మాట చెప్పి ఉంది శాస్త్రంలో చెప్పి అవి ఇచ్చేది పీకెళ్ళి అని చెప్పి నీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమైనారు. కాబట్టి వెంటనే బోజగుట్టుతో పాటు ఇతర ప్రాంతాల్లో నిరుపేదలు ఎవరుతున్నారో వాళ్ళందరికీ నువ్వు ప్రధానమంత్రి నీతో కాదు, నువ్వు పీకేది లేదు, నీతో కాదు కూడా డబుల్ బెడ్రూమ్ అనేది కాదు. జీతాలు ఇస్తలేవు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, నువ్వు నీతో కాదు. కనీసం ఇప్పటికైనా జ్ఞానం చేసుకోవడం, ఇప్పటికైనా కూడా దయచేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇల్లు నిర్మిస్తున్నది, కనీసం దానికన్నా సహకరించు. మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇళ్ల పథకం పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ మాత్రమే మంజూరు చేసిన ఇల్లు ఏంటంటే 2,03,080 ఇల్లు మున్సిపాలిటీస్ తెలంగాణ రాష్ట్రంలో. ఇలా ప్రత్యేకంగా జిహెచ్ఎంసీకి మాత్రమే కేటాయించింది
రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట 1,40,000 ఇళ్ళు జిహెచ్ఎంసీ కేటాయించినాం. వీటి కోసం 3,500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2,285 కోట్ల రూపాయలను ఆల్రెడీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి అకౌంట్లో మరి ఏ అకౌంట్లో అవి. మరి 1,40,000 ఇళ్లను ఎక్కడ కట్టించారు? మనం మీ ప్రిన్సిపల్ సెక్రటరీ 8,000 అన్నాడు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రితోనే అయ్యే పరిస్థితి లేదు కాబట్టి చేతనావస్థలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కనీసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు నిర్మించాలి. ఇల్లు సరిపోకుంటే ఇంకా అదనంగా మంజూరు చేసే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రంలో నిల్వ నీడ లేకుండా ఏ ఒక్క నిరుపేద వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకే ఈ 2,03,000 ఇళ్లను కట్టే ఇంకో కనీసం వేరే రాష్ట్రాలకి ఇంకా 1,00,000 అదనంగా వచ్చినాయి. 30,000, 50,000 అదనంగా వచ్చినాయి. నువ్వు కట్టవే అదనంగా వచ్చే అవకాశం లేదా? ఏది లేదు. స్మార్ట్ సిటీ అంటే నువ్వు చేయవే, మ్యాచింగ్ డియవే, మళ్ళీ అదనంగా నిధులు రావే. మరి జిహెచ్ఎంసీకి ఏమి ఇచ్చిన వేసుకుంటున్నారు. ఇలా జిహెచ్ఎంసీకి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఇప్పటి వరకు 1,287 కోట్ల రూపాయలు ఇచ్చినాం జిహెచ్ఎంసీకి. కేవలం జిహెచ్ఎంసీకి మాత్రమే. ఇవి కేవలం ఒక ఆర్థిక సంఘమే. అనేక సంక్షేమ పథకాల విషయంలో ఇలా జిహెచ్ఎంసీకి కానీ, కార్పొరేషన్లకు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీస్ కానీ ప్రత్యేకంగా నిధులు ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి గుర్తించాలని కోరుతా ఉన్నాం మేము. మరి అందుకే ఈ పాదయాత్ర ద్వారా ఎక్కడున్న ప్రజలు సమస్యలను మా దృష్టి తీసుకొస్తున్నారు. నిన్న కొన్ని షాపింగ్ మాల్స్ కానీ, చిన్న చిన్న షాపులు కానీ అందరూ కూడా చెప్పుకుంటారు కోవిడ్ అప్పుడు ఇబ్బంది పడ్డాం, కేవలం మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం ముడియలే, కనీసం మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఇలా ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే ఇవాళ మేము బాధపడే వాళ్ళం కాదు. మాకు వచ్చే జీతము 10,000, 15,000. మా 10,000 జీతంలో ఒక్కరికి మా కుటుంబ సభ్యులు కోవిడ్ వస్తే 5 లక్షలు, 10 లక్షలు పెట్టాల్సి వస్తే మేము ఎట్లా పెడతాం? మేము ఒక దశలో ఒక కార్మికుడు చెప్పిండు, ఒక దశలో తొందర చచ్చిపోవాలనుకున్నా అని చెప్పన్నాడు. పైసలు పెట్టలేక మా అమ్మ కోవిడ్తో విలువలు ఆడుతుంటే చూడలేకపోయినా నేను. లాస్ట్కు మా భార్య, మా అమ్మ, మా చిన్న పాపకు బర్త్డే సందర్భంగా గోల్డ్ చేంజ్ చేస్తే ఆ చైన్తో సహా అన్ని కుదబెట్టి ట్రీట్మెంట్ డబ్బులు కట్టకుండా డబ్బులు జరుపుకుంటే ఆసుపత్రి కాళ్ళ వేళ పడాల్సి వచ్చిందని అని చెప్పన్నాడు. మా అమ్మ ఏడుపు బాధ చూడలేక లాస్ట్ కొంత బిల్ తగ్గించారని అని చెప్పన్నారు. వ్యాపారస్తుల పరిస్థితి అది. రాష్ట్ర ముఖ్యం సోయి ఉండాలి, కొంచెమన్నా ఆలోచన ఉండాలి. సరే నీకు జబ్బొస్తే మీ ఫ్యామిలీలో కుక్కకు జబ్బొచ్చిన కుయ్యి అంటూ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వ్యాన్లు రావాలి నీకు. కానీ బయట ప్రజల పరిస్థితి కుక్కల కన్నా ఇల్లు పరిస్థితి అయిపోయింది. అసలు నీకు ఏం నొప్పింది? ప్రధానమంత్రి ఆవాస్ యోజనను అమలు చేయడానికి నీకున్న ఇబ్బంది ఏంది? ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి నీకున్న ఇబ్బంది ఉందో చెప్పొచ్చు కదా. దీనివల్ల ఇబ్బంది ఉందని చెప్పొచ్చు కదా. ఆరోగ్యశ్రీ మంచిదండి, సరే మంచిదే. మరి ఆరోగ్యశ్రీలో కరోనా వ్యాధిని చేర్చడానికి ఇందులో ఎందుకు కింద మీద పడవు? మళ్ళీ అలా ఇచ్చేది ఏది ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమేనట. ఆరోగ్యశ్రీ నిధే తెలుస్తలేవు. ప్రభుత్వ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు, సిబ్బంది లేరు, డాక్టర్ లేరు. మన దాన్ని ఆరోగ్యశ్రీ కేవలము మన కోవిడ్ ఆరోగ్యశ్రీ కోవిడ్ని చేసుకుంటూ ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ చేసుకుంటూ కేవలం ప్రభుత్వ హాస్పిటల్ కంటివి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేవు. 100 కోట్లు 1000 కోట్లు ఇవ్వాలి ఆరోగ్యశ్రీ నిధులు.
ఈ ముఖ్యమంత్రి మాత్రం ఎవరు పడుచుకుంటున్నాడు, మన పేరిస్తే తప్ప. ఇన్ని రోజులు ఆయుష్మాన్ భారత్ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే నిన్న ఆ పేద ప్రైవేట్ కార్మికులు చెప్పిన బాధ పడలేకపోతుండే వాళ్ళందరూ కూడా. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా పగళ్ళకే పరిమితం కాదు, అంతకుముందు అమలు చేస్తాను, అమలు చేయలే. కనీసం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయి, ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని వెంటనే ఇచ్చేయి. ఇది ధనిక రాష్ట్రం, నీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వెలుగులు చిల్లజిమ్ముతున్నది వల్ల ఆ వెలుగు ఆ బల్బుగా మేము ఇచ్చినాయి. వెళ్తుంటే పోల్ లైట్లు కూడా ఎల్ఈడి లైట్లు కూడా మేము ఇచ్చినాం, అది కూడా లేకుండా ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి బల్బులు వీటి కోసం 3,000 కోట్లు కేటాయించినాం మేము. 3,500 కోట్లు కేటాయించినాం కేవలం వీటి కోసం మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు వెలుగుతున్న బల్బులన్నీ కేంద్రానియే. ఎల్ఈడి బల్బులు 5 లక్షల రూపాయలు, 5 లక్షలు ఎల్ఈడి బల్బులు, 5 లక్షలు ఎల్ఈడి ట్యూబ్స్ 1,50,000. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యమంత్రి బయట తిరగాలే, బయట తలికాల కనీసం ప్రశ్నించే వాళ్ళని తలికాల పడతాడు, కాలు పడతాడు. మళ్ళా ఆయనకు అనుకూలంగా ఎన్నికలు వచ్చినట్టే మళ్ళీ వెళ్తాడు, తలికా కూర పెడతాడు, కాళ్ళ చొర పెడతాడు, బీరు పెడతాడు, మన బిర్యానీలు పెడతాడు, అన్ని పెడతాడట. బ్రెయిన్ కర్రీ అట, బోటి, కాళ్ళ షోర్వా, లివర్, సపరేట్ లివర్. బయట కాళ్ళు చేతులు కొడతాడు, తలకాలు కొడతాడు. మై అరే ఎన్నికలప్పుడు, ఉప ఎన్నికలప్పుడు మాత్రం అందరిని చూస్తాడు, ప్రగతి భవన్ గడిలో అప్పడం గంట మంది దృష్టి చూస్తావు. మరి నిత్యం ప్రతిరోజు అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళని కలవడానికి నీ గడిల ద్వారాలు ఎందుకు తీస్తలేవు? ఆ గడి నుంచి కనీసం ఒక్క అడుగు బయటికి ఎందుకు వేస్తలేవు? వాళ్ళ సమస్యలు వినే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు? కేవలం బిర్యానీలు పెట్టి, కాలశూర బోటీలు గీటీలు పెట్టి నువ్వు తృప్తిపరిచే ప్రయత్నం చేస్తే దాని నంబర్ అనే విషయం గుర్తుంచుకో. ఉప ఎన్నికలు వస్తేనే బయటికి వస్తాడు, మళ్ళీ బయట రాడు. చాలా మంది ప్రైవేట్ టీచర్స్ కలిసి వినపత్రం ఇచ్చిన ప్రైవేట్ టీచర్స్, వాళ్ళు అదే ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్ కోవిడ్ వల్ల మా కుటుంబాలు ఇబ్బంది బదాన పడ్డాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న పర్యటిస్తుంటే ప్రజల ఆవేదన తెలిసింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజల బాధలు తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది, ప్రజల కష్టాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర దీనికోసం వేస్తున్నది. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, మేము ఏం చేయాలని సలహాలు సూచనలు ఇస్తారో అవన్నీ ఇవాళ ప్రజల ద్వారా మాకు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు వస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యాత్ర సందర్భంగా మేమిచ్చే సూచన సలహాలు పాటించండి. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే ప్రజలు తిరిగి పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంగ్రామం అయితే పోతుంటే శ్మశాన వాటికలు చూడాలి, చూస్తాం, అన్ని చూస్తాం. శ్మశాన వాటికల పైసలు ప్రజలు తెలుసు, గ్రామాల ప్రజలు తెలుసు. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ తప్ప నువ్వు ఎట్లా కడుతూ శ్మశాన వాటికలు? కొంచెమన్నా సిగ్గుండా వీళ్ళకు. రైతు వేదిక 10 లక్షలు ఇస్తే కూడా కనీసం రైతు వేదిక పేరు పెట్టారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే కూడా వ్యాక్సిన్ 3,000 ఇస్తామని చెప్పారు. రేషన్ బియ్యం కాడ రేషన్ ఇస్తే కూడా చెప్పారు. శ్మశాన వాటికల్లో వీళ్ళు కట్టిన పైసలు పోయి చూడాలట. శ్మశాన వాటికల్లో పైసలు కేంద్రం ఇచ్చింది. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులన్నీ మొత్తం డైవర్ట్ మొత్తం కడుతున్నారు. ట్రాక్టర్లు ఈ పైసలు కొంటున్నారు. కాబట్టి అన్ని చూస్తాం, అన్ని చూసి అన్ని తర్వాత ప్రజలు ఏం కోరుకుంటారో మీకు చెప్తాము. 2 సంవత్సరాల సమయం ఉంది.
మీకు ఏమాత్రం ప్రజల మీద ప్రేమ అభిమానం ఉన్నప్పుడు కూడా ఉంటే మేము ఇచ్చే వాటిని సూచన సలహాలుగా పాటించండి, వాటిని అమలు చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ యాత్ర పూర్తిస్థాయిలో విజయవంతమైంది. మీడియా మిత్రుల సహకారంతో, ముఖ్యంగా మా కార్యకర్తలు, భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షాలతో యాత్రను ప్రారంభించడం, యాత్ర ప్రారంభించే రోజు కేవలం చుట్టుపక్కల భాగ్యనగరానికి సంబంధించి చుట్టుపక్కల కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారు, సామాన్య ప్రజలు వచ్చారు, వచ్చి యాత్రలో పాల్గొన్నారు, ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేసినటువంటి మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా భాగ్యనగర్ ప్రజలకు, వచ్చిన సామాన్య ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, నేను చెప్పిన యాత్ర అక్కడి నుంచి ఎందుకు ప్రారంభించమని చెప్పిన, అక్కడ చాలా మంది హిందువులందరూ కూడా ఇప్పటికీ ఎంఐఎం పార్టీ గుండాల చేతిలో ఒక భయంకరమైన వాతావరణం జీవిస్తూ ఉన్నారు. చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉన్న వాళ్లకు భరోసా కల్పించడానికి, పోయిన వాళ్ళని తిరిగి రప్పించడానికి అక్కడి నుంచి ప్రారంభించిన యాత్ర. దాంతోపాటు ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి మెట్రో లైన్ మేము వస్తే తీసుకొస్తాం పక్క. హైటెక్ సిటీ నుండి కంపెనీలన్నీ ఓల్డ్ సిటీకి ఎందుకు రావాలో మేము చూస్తాం. ఎంఏ పార్టీ చెప్పాలి, ఎన్ని రోజులు ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీ కొమ్ము కాసింది. ఏం అభివృద్ధి చేశారు? కనీసం రోడ్ల నిర్మాణం జరగలే, కనీసం అభివృద్ధి జరగలే. అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉపాధి లేదు. ఇక్కడ ఓల్డ్ సిటీ ప్రజలకు అప్పీల్ చేస్తాం మేము, మీకు అభివృద్ధి కావాలన్నా ఎంఏ పార్టీ చెప్పే మత విద్వేష రాజకీయాలు కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని ప్రజలు భావిస్తారు. కాబట్టి అదే లక్ష్యంగా ప్రజల ఆలోచన అనుగుణంగా ఈ ప్రజా సంగ్రామ యాత్రను మిగతా రోజులు కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా మా కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అంత సమస్య లేనప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి గడికి ఎందుకు పరిమితాడు? ఈ బిల్డింగ్ అయితే కరెక్టే, ఈ బిల్డింగ్ అయితే మేము కట్టే అబద్ధం కాదు కదా. ఈ గడిలో అయితే సమస్య ఎవరు కట్టుకోండి కదా. మరి ముఖ్యమంత్రి అని చెప్పండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి, ఎన్ని ఇళ్ళు నిర్మించుండు, ఎందుకు నిర్మిస్తున్నాడు, లబ్ధిదారుల లిస్ట్ ఎందుకు ఇస్తలేడు? ఇవ్వడంలో అభ్యంతరం లేనిది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మేము పోయి రండి సమస్యలు చెప్తలేం కదా, మీరు కూడా చూసారు కదా సమస్యలు ఎంతమంది చెప్తున్నారు. చేస్తాం, మోకాల యాత్ర కూడా చేస్తాం. అధికారుల విషయానికి మోకాల యాత్ర వాళ్ళు చేయాల్సి వస్తుంది తప్పకుండా. ప్రజలు ఇప్పుడు చూస్తారు, చెవులోటి గుంచుతారు, నెక్స్ట్ మోకాలు నిలబడతారు. అహంకారం ఉండదు. భాష మాట్లాడేటప్పుడు ఏటో విమర్శించినప్పుడు అదే పద్ధతిలో విమర్శించాలి. విమర్శలు వస్తే బీజేపీ టీఆర్ఎస్ కూడా యాత్ర ఎందుకు? మాకు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీతో ఎప్పుడు కలిసి పోటీ చేయలే. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి, టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసి పోటీ చేసినాయి, టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేసినాయి. టీఆర్ఎస్ ఎంఏం కలిసి పోటీ చేయకుండా రెండు ఒకటే కాబట్టి ఇద్దరు కలిసి ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరో టీఆర్ఎస్ పార్టీ పోలేరు. ఏ పార్టీ గెలిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ పోయారో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పకుండా వాళ్ళు అడిగిన సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాం. మేము ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, దేనికోసం ఏమేం చేస్తాం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. అనుమానం లేదు దానిలో. చేస్తాం తప్పకుండా, చెప్తాం తప్పకుండా. సమస్యలు తెలుసుకోవాలి కదా. ధన్యవాదాలు. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.